సిద్దిపేట జిల్లాలో మద్యం తాగి వాహనాలు నడిపేవారు గంజాయి మత్తులో ఉండేవారు మానవ బాంబు కంటే ప్రమాదకరమని సిద్దిపేట అడిషనల్ డీసీపీ కుశాల్కర్ అన్నారు. గంజాయి తీసుకోవద్దని ట్రాఫిక్ రూల్స్ పాటించాలంటూ సిద్దిపేట పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో రంగనాయకస్వామి బీఫార్మసీ కాలేజీ విద్యార్థులు ఫ్లాష్ మాబ్ కార్యక్రమాన్ని చేపట్టారు. సిద్దిపేట పాత బస్టాండ్ వద్ద నిర్వహించిన ఈ ఫ్లాష్ మాబ్ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఏఆర్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ఏసీపీ రవీందర్ రెడ్డితో పాటుగా ఇతర పోలీస్ అధికారులు పాల్గొని మాట్లాడారు. ఎంతో మంది యువత గంజాయి డ్రగ్స్ బారిన పడి తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే మద్యం మత్తులో వాహనాలు నడిపిస్తూ రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. గంజాయి వినియోగం డ్రంక్ అండ్ డ్రైవ్ మీద ఇంత మంచి అవగాహన కార్యక్రమం నిర్వహించినందుకు రంగనాయకస్వామి బీఫార్మసీ కళాశాల విద్యార్థులను అభినందించారు. ఎవరూ కూడా మద్యం సేవించి వాహనాలు నడపవద్దన్నారు. అలాగే గంజాయి మత్తుకు అలవాటు పడుతున్న పిల్లలపై తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో 1 టౌన్ సీఐ మహేందర్ రెడ్డి, 2 టౌన్ సీఐ మురళి, ట్రాఫిక్ సీఐ ముత్యం రాజు పాల్గొన్నారు. 10 నిమిషాలు అందరూ కూడా హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షించగలరని పోలీస్ శాఖ తరఫున మనవి. బీసీ శేఖర్ కొంత పబ్లిక్ అందరినీ పంపించండి. అదేవిధంగా ఇటుపక్క పబ్లిక్ ఉన్న వాళ్ళు కూడా, హోటల్స్ దగ్గర ఉన్న వాళ్ళు కూడా, నియర్ బై ఉన్న వాళ్ళందరూ రండి. అంటే ఈ కార్యక్రమం అనేది మీ అందరి కోసం పోలీస్ శాఖ ఏర్పాటు చేసి మరియు కార్యక్రమాలు పాల్గొంటున్న అందరికీ చౌరస్తాలో ఎలుగెత్తునివ్వబడ్డ మీ దిశానిర్దేశాలు, అందరి భద్రత కోసం 3 రంగులు నిలబడ్డ సంకేతాలు, మీ ఓపికను ఒడిసిపట్టే సహన సంతకాన్ని నేను కొన్ని పోలీసులు. ఈ యొక్క అవగాహన కార్యక్రమం ముందు మీకు అవగాహన కలిగిన తర్వాతనే వేరే వారికి అవగాహన కల్పించడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు ముందు అవగాహన చేసుకున్నందుకు మీకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎక్కువ శాతం అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఇంట్లో మన తమ్మునికి, అన్నకు, తండ్రికి తప్పకుండా చెప్పాల్సిన అవసరం ఉంది. 2 విషయాలు ఇప్పుడు సమాజంలో మన యువతకి పూర్తిగా పట్టి పీడిస్తున్న 2 విషయాలు. ఒకటేమో డ్రగ్స్. మన పల్లెటూరుకు వచ్చేసరికి గంజాయి నుంచి స్టార్ట్ అవుతుంది, సిగరెట్ నుంచి స్టార్ట్ అవుతుంది గంజాయి. హైదరాబాద్ లెవెల్లో కార్పొరేటివ్ సిటీస్ పోతే డ్రగ్స్ అది వేరు రూపాల్లో ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మన రూరల్ ప్రాంతంలో గంజాయి అనేది చాలా సాధారణంగా పల్లెటూరులో కూడా అలవాటు అయిపోయింది ఈ మధ్యకాలం. సో దాని మీద మనం పోరాడాల్సిన అవసరం ఉంది. రెండవది రోడ్ యాక్సిడెంట్స్. ఈ 2 కార్యక్రమాల మీదనే మీరు అద్భుతంగా కార్యక్రమం చేశారు. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే దాని మీద పూర్తి అవగాహన మీకు ఉంది కాబట్టి మీరు సమాజానికి అవగాహన కల్పించే కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఈ యాక్సిడెంట్స్ వలన అమూల్యమైన ప్రాణాలు, ఇంట్లో ఒక కుటుంబం పూర్తిగా సర్వనాశనం అయిపోతుంది ఒక యాక్సిడెంట్ వల్ల. హెల్మెట్ ధరించడం అనేది మానవ తప్పిదం.
మనము దాన్ని ప్రివెంట్ చేయాల్సిన అవసరం ఉన్నప్పటికీ మన యొక్క నెగ్లిజెన్స్ ద్వారా, మన యొక్క అవగాహన రాహిత్యం వలన హెల్మెట్ ధరించకపోవడం, కార్ అయితే సీట్ బెల్ట్ ధరించకపోవడం, హెల్మెట్ చూడండి ఎంత పెద్ద యాక్సిడెంట్ అయినా బాడీ పార్ట్స్ ఏమైనా ఇరిగిపోయినా హెడ్ సేఫ్గా ఉంటే లైఫ్ పోదు. సర్వసాధారణంగా మేము కేసులు చూస్తూ ఉంటాం కదా. కాబట్టి హెల్మెట్ ఏ చిన్నగా పడినా కాళ్ళకు చేతులకు ఏం కాకుండా తల మాత్రం ఎక్కడైనా రాయి జరిగితే డెత్ అయ్యే అవకాశం ఉంది. సో హెల్మెట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మనకు ప్రతి ఒక్కరు ఈ రోజుల్లో వెహికల్స్, మోటార్ సైకిల్స్ వాడుతున్నారు. కాబట్టి భగవంతుడు ఇచ్చిన ఒక మంచి లైఫ్ని, ముఖ్యంగా ఒక కుటుంబ వ్యవస్థని చిన్నభిన్నం చేసే ఒక నెగ్లిజెన్స్ కార్యక్రమాన్ని మన యువకులు చేయొద్దని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. మరి డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా సేమ్. మన సిటీ పోలీస్ కమిషనర్ కూడా సజ్జనార్ సార్ గారు చెప్పారు, మీకు అందరు గుర్తుంటుంది. డ్రంక్ చేసి తాగి వెహికల్ నడిపించేవాడు ఒక మానవ బాంబుతో సమానమని. అంతే కదా, ఒక బాంబు వెళ్తే ఎవరు చచ్చిపోతారో తెలియదు. కాబట్టి ఈ తాగి ఉన్న వ్యక్తి బండి నడిపిస్తే ఎవరిని గుర్తాడో, ఎవరిని చంపుతాడో, వాడు చస్తాడో తెలియదు. కాబట్టి తాగి బండి నడిపించొద్దు ఎటువంటి పరిస్థితులు అనేది మన ఇంట్లలో, మీ ఇళ్లలో అందరికీ కూడా, మన కుటుంబ సభ్యులు, అదేవిధంగా బంధువులు, ముఖ్యంగా మన ఊర్లో ఉన్న వారందరూ కూడా చెప్పండి. అదేవిధంగా డ్రగ్స్ సంబంధించి మన దేశంలో యువత చాలా ఎక్కువ, ఎన్నో దేశాల కంటే చాలా ఎక్కువ అధిక సంఖ్యలో యువత మన దేశంలో ఉన్నది, యువ శక్తి. అటువంటి యువశక్తి ఈ రోజులో చూసినట్లయితే ఈ సిగరెట్ తర్వాత ఈ యొక్క గంజాయి మత్తులో పడి నిర్వీర్యం అయిపోతున్నారు. 20 ఏళ్లలోనే చేతగాని పరిస్థితిలోకి పిల్లలు నెట్టబడుతున్నారు. మంచి దేహదారుఢ్యము, మంచి ఆరోగ్యము కాపాడుకొని దేశానికి మనం ఏదో ఒక సేవ చేసి, లేక మన కుటుంబ వ్యవస్థకి కానీ దేశానికి మనము మంచి ఆయుధపట్టుగా ఉండాల్సిన మనము యువత ఈరోజు ఈ గంజాయి చిన్న చిన్న ఈ అలవాట్ల వలన నిర్వీర్యం అయిపోయి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోయి ఎంతోమంది ఈ చనిపోతూ ఉన్నారు. సో ఇటువంటి యువత అంతా కూడా ఈ అలవాట్లతోని మనకు నిర్వీర్యం అయిపోతే దేశం